మళ్ళీ పై పోయినాక మళ్ళీ దిద్దాం. నేను క్రాస్ చేసిందమ్మా, ఇటు పక్క దిగి వచ్చానులే. ఆఫ్ చేసి పళ్ళు చూపి. మామిడి పళ్ళు, మామిడి పళ్ళు అది పోయింది. తీలే ఖరాబ్ అయింది. ఉడతలు తిన్నాయి. ఉడతలు మా స్టిక్ ఇద్ది నానే. మా అమ్మ చూడండి ఎంత బాగా కొట్టాల మీదకి ఎక్కి పండ్లు కోస్తుంది. అది బాగుంది. ఆ పండు బాగుంది. మళ్ళీ ఏమా క్యాచ్. ఒక్క నిమిషం బాగుందా? మా అమ్మకున్న ధైర్యం మాకు లేదు. ఎంత బాగా ధైర్యంగా పోతుంది రేకుల మీద. సో ఈ మామిడి పళ్ళు ఉండేది ఇతర ఇంటి పక్కన వాళ్ళ చెట్టు అనమాట. ఇది కింద రాలుతూ ఉంటాయి. ఈ మామిడి పళ్ళు అనేది ఇక్కడ చెట్టు ఉంది అనమాట. ఆ చెట్టుది మాకు వచ్చిన పనులు అయితే కోసేసుకుంటాం, రాని పనులు అయితే ఇట్లా కట్టెబెట్టి లాగితే వచ్చేస్తుంది. ఈ చెట్టు కూడా కోసాం అమ్మ. అందుతుంది కదమ్మా? అందదు. బాగా కనిపిస్తుంది. పడే మాగుతుంది. స్మెల్ వస్తుందమ్మా. అవుతుంది లేకుంటే ఒక రోజు పెడితే అంతే. అది పడింది మొన్ననే, కిందికే పడింది. చెట్టుకి అట్లానే వదిలేద్దామంటే ఇదిగోండి ఉడతలు ఇట్లాగా తినేసి ఖరాబ్ చేసేస్తున్నాయి అనమాట. అందుకని ఇంకా సీజన్ కూడా అయిపోతుంది అనేసి ఒక 2-3 కాయలు అక్కడక్కడ కాయ. ఎంత బాగుంది పండు. ఉడతలు కొట్టే ఎవ్వో చింతలు వచ్చేసిందమ్మా. అందరూ పక్కన వస్తావా? ఎవరు రారేనా? పైకి వచ్చినామని తెలిసి మా చిట్టు తల్లి చూడండి వచ్చేసింది. చూడు చిన్న ఎంత మంచిగా ఉందో పండు. ఖరాబ్ అయింది కదా. అంటే మా ఇంటి వెనక ఇవేంటంటే మామిడికాయ పచ్చడి పడతాం కదా, ఆ కాయలు పుల్లగా ఉంటాయి అన్నమాట. పచ్చడికే ఇవి. చిన్న చెట్టే చూడండి అక్కడ ఎంత లావు కాయలు ఉన్నాయి మధ్యలో. కనిపిస్తుందా? దీనికి బాటిల్ అయితే బాగా వస్తుందమ్మా, కింద పడకుండా. కానీ దానికి ఇక్కడ పడేనా చిన్న చిన్న కాయలు వస్తా అంటే పోయి ఎడబడిందిలే. అదే 10 పోతున్నాయి తినేస్తా. నేను కూడా పడింది తీసుకో. ఇంకా వద్దులా. నానా వద్దులే, ఇంకా అయిపోయింది నాన్న. కాయలు కోసుకొస్తున్నా. పైకి ఎక్కలేవు బేటా. అదో కాయలు కోసినాం. అదో పిన్ని ఆడో చూడనిగా పోతుందిరా. వస్తావా? సరే రా రా.
దిగడమే కష్టము. ఈసారికైతే ఇన్ని పండ్లు వచ్చినాయి. ఇవి చట్నీకాయలు కింద పడిపోయినాయన్నమాట. అవి కింద చూపిస్తాము. ఇది కొన్ని రోజులు అంటే ఒక 2-3 రోజులు మాగబెట్టినామంటే మగ్గబెడితే మగ్గబెడితే మంచిగా అవుతుంది. సో ఈ సీజన్లో ఇవే మాకు లాస్ట్ పనులు. ఇవి పాత క్వార్టర్స్ కాబట్టి ఎక్కడ కూడా స్టెప్స్ లేవన్నమాట. ఇంటి వెనకాల నుంచి ఇట్లా నిచ్చెన వేసుకొని పైకి వస్తాము. దిగాలంటే కూడా కొంచెం చూసి దిగాల. దిగు చిన్నోడా. మా అమ్మ వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కానీ నేను ఎప్పుడు పైకి ఎక్కలే. ఫస్ట్ టైము నేను కూడా పైకి వచ్చినాను ఈసారి. లేదంటే వాళ్ళే తీసుకురావడం అట్లా చేసేటోళ్ళు. అంటే ఈ పండ్ల సీజన్లో మాత్రమేలే, నార్మల్లే. పాత క్వార్టర్స్ కాబట్టి ఎక్కువ చెట్లు ఉన్నాయన్నమాట. చూపి మొత్తం ఎక్కువ చెట్లు ఉండడం బట్టి బాగా ఆకు ఎక్కువ రాలుతుంది. వారం కసు కొట్టిన లాస్ట్ సండే రోజు క్లీన్ చేసినారు అమ్మ వాళ్ళు. మళ్ళీ ఈ ఆదివారం కల్లా చూడండి ఎంత కుప్ప అయిందో. సో ఇది ఇక్కడ వరకు మనది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనది కాబట్టి మన వరకు ఇట్లా క్లీన్ చేసుకుంటాము. సో ఇక్కడైతే పాత క్వార్టర్స్ కాబట్టి బాగా పండ్ల చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. చూపి సరే చిన్నగా దిగు, చిన్నగా దిగు. మెల్లిగానే ఆడ కొంచెం స్కిడ్ అయినట్టు అవుతుంది. పదన్నా జార బండల ఉరకొద్దు, చిన్నగా. అమ్మాయి అన్న కాయ అందదు కదా. అమ్మనే ఎక్కువ చేస్తలే. ఓకే దిగు నాన్న, నువ్వు దిగు. ఆ తర్వాత చిన్నగా దిగు, తిరుగు. కాయది నీ పెట్టినాలే, దిగు. చిన్నగా దిగినా పట్టుకున్నానులే, పడదు ఇది. అట్లా స్టెప్ బై స్టెప్ దిగు. కిందికి రా. కింద ఉన్నాయి ఇంకా పండ్లు ఉన్నాయి. కింద 2-3 కాయలు ఉన్నాయి కదా. ఇట్లా నుంచి రా, ఇట్లా నుంచి వేసిరా. ఆ నుంచే పట్టుకోవాలి, నీ చేయి పట్టుకోలేదు. ఈ వీడియోలో కోకిల సౌండ్ మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఇవి చట్నీ కాయలండి, చాలా పుల్లగా ఉంటాయి అన్నమాట. చట్నీ కోసం తీసుకున్నాము. మిగతా పళ్ళు వచ్చి తినడానికి అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్. బై బాయ్.